హాయ్ గైస్, వెల్కమ్ టు మను వ్లాగ్స్. నేను ఈరోజైతే నా బోనాల షాపింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ వీడియో. నేనైతే బోనాల షాపింగ్ ఎక్కడ చేశాను, వాటి ప్రైస్ ఎంత ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో అయితే చెప్తాను. చూసేయండి, ఫుల్ వీడియో లాస్ట్ దాకా చూడండి, మీకు తెలుస్తుంది. నేను ఫస్ట్ జ్యువెలరీ తీసుకుందామని వచ్చిన, కాకపోతే ఇక్కడ నేను శారీ తీసుకోముందుకే జ్యువెలరీ తీసుకుంటే మళ్ళీ శారీ పైకి సెట్ అవ్వదు అనేసి అని చెప్పి నాకు అనిపించింది. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వడం, ఎందుకు ఇంత రిస్క్, ఫస్ట్ శారీ తీసుకున్న తర్వాత మళ్ళీ జ్యువెలరీ తీసుకుంటే అయిపోతుంది కదా అనిపించి నేనైతే ఫస్ట్ ఇంకా శారీ తీసుకుందాం అనేసి అని చెప్పి వెళ్ళిన. నేను షాపింగ్ ఎప్పుడైనా మహంకాళి టెంపుల్ దగ్గరే చేస్తాను అనమాట, సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ దగ్గర. ఇక్కడ తీసుకుంటే చాలా తక్కువ ప్రైస్ అండ్ మళ్ళీ చాలా షాప్స్ ఉంటాయి. మనకి ఎలాంటి శారీస్ కావాలి అనుకున్నా ఇక్కడ చాలా పీసెస్ ఉంటాయి, చాలా దొరుకుతాయి అన్నమాట. అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇక్కడే తీసుకుంటా నేను. మళ్ళీ శారీయే కాకుండా దానిపైకి జ్యువెలరీ, బ్లౌజు అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అందుకే ఎప్పుడైనా నేను ఇక్కడికే వస్తా. అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని అనుకున్నా, కాకపోతే అక్కడ చాలా క్రౌడ్ ఉండే అన్నమాట ఆ రోజు. చూడండి, ఇంతమంది ఉండే, అందుకే నేనైతే దర్శనం చేసుకోలేకపోయాను. నేను ఎప్పుడు వెళ్ళే షాప్కి అయితే వెళ్ళిన తర్వాత చాలా శారీస్ చూసిన. పేస్టల్ కలర్ శారీస్ అయితే చూశాను. ఆ పేస్టల్ కలర్ శారీస్ నాకు ఎందుకో అసలు మంచిగా అనిపించలేదు. ఫస్ట్ అయితే గోల్డ్ కలర్ శారీ చూసిన, అది తీసి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే పక్కన పెట్టండి, నెక్స్ట్ ఇంకా చూస్తాం వేరే కలెక్షన్ అని చెప్పి అయితే చూశాను. కాకపోతే అవన్నీ లైట్గా అనిపించినాయి కలర్స్. ఈ గోల్డ్ కలర్ శారీ అయితే నాకు, మా చెల్లికి, ఇద్దరికి నచ్చింది. ఇది తీసుకోవాలి అని అనుకున్నా, కానీ మళ్ళీ మా చెల్లి అంది, వద్దులే అక్క, నెక్స్ట్ వేరే ఇంకా చూద్దాం అని అంది. అన్న తర్వాత సరే అని చెప్పి ఇంకా చాలా కలెక్షన్ చూసినాం మేము ఆ గోల్డ్ కలర్ తర్వాత. కానీ అసలు ఇంకేది మంచిగా అనిపించలేదు. ఫస్ట్ వన్ ఈజ్ బెస్ట్ వన్ అన్నట్టు ఫస్ట్ నేను ఏదైతే చూస్తానో అండ్ లాస్ట్కి అదే ఫైనల్ అయిపోతుందన్నమాట. ఈ శారీ విషయంలోనే కాదు, ఇంకే విషయంలో అయినా అంతే. నాకు ఏది మళ్ళీ ఫస్ట్ ఏది సెలెక్ట్ చేసుకుంటానో లాస్ట్ దాకా అదే ఉంటుందన్నమాట నాతో. తర్వాత ఈ బ్లూ శారీ చూశాను. ఈ బ్లూ శారీ నాకు చాలా బాగా నచ్చింది, కానీ కలర్స్ చాలానే ఉన్నాయి నా దగ్గర. ప్రతిదీ లాస్ట్ టైం కట్టుకున్న పూనాలకి కూడా ఇదే కలర్ అనమాట, బ్లూ కలర్. అందుకే ఇంకా ఎవ్రీ ఇయర్ సేమ్ కలర్ ఎందుకులే అనేసి అని చెప్పి ఈ కలర్ తీసుకోలేదు నేను. అటు చేసి ఇటు చేసి ఫస్ట్ ఏదైతే చూసానో అదే గోల్డ్ కలర్ శారీ అయితే తీసుకున్నాను. దాని ప్రైస్ వచ్చేసి అయితే మాకు 4500 అయితే పడింది. ఆ అంకుల్ 6000 అట్లా చెప్పిండు. ఇంకా మేము ఎప్పుడు వెళ్తామనేసి అని చెప్పి తక్కువకే, అంటే ఇంకా 4-5కి అయితే చేసి ఇచ్చిండు అనమాట. అండ్ నేను ఈ షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత పండగకి రెడీ అయిన రోజు కొంతమంది బాగుంది అని చెప్పి అనుకున్నారు, అండ్ ఇంకొంతమంది అయితే ఇంతగానం రెడీ అవ్వాల్సిన అవసరం ఏముంది, ఇదేమైనా పెళ్ళ, ఎందుకు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు అనేసి అని చెప్పి అనుకున్నారు. ఆడవాళ్ళు అంటేనే రెడీ అవ్వాలి కదా, రోజు ఏమైనా రెడీ అవుతామా, ఎప్పుడో ఫెస్టివల్స్ కల్లా రెడీ అవుతాం అంతే కదా. అండ్ కొంతమంది ఆడవాళ్ళే మాట్లాడుకున్నారనమాట ఈ మాటలు. మీకు ఎందుకు అసలు, మీకు కూడా మంచి హస్బెండ్ దొరికితే మీరు కూడా మీ హస్బెండ్ని అడగండి, కొనిపియండి అని చెప్పి మీరు కూడా షాపింగ్ చేసుకోండి, మీరు కూడా మంచిగా రెడీ అవ్వండి, అంతేగాని ఇంకొకరి పైన పడేయకండి. సర్లే పోనీ, ఇలాంటి మనుషుల గురించి మాట్లాడాలంటే కూడా నాకు చిరాకు లేస్తుంది, అసలు నచ్చదు. అండ్ నేను ఈ షాప్కి అయితే వచ్చి జ్యువెలరీ తీసుకుందామని అనుకున్నా, కాకపోతే అక్కడ కలర్స్ అసలు సెట్ అవ్వలేదు. చాలానే చూసిన, ఆ శారీ పైకి అయితే నాకు అసలు సెట్టే అవ్వలేదు, అసలు నచ్చలేదు. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. డైరెక్ట్ గోల్డే తీసుకోవచ్చు అనిపించింది వాళ్ళు చెప్పిన ప్రైస్కి అయితే. ఇప్పుడు నేను చూస్తున్నదైతే అతను ఏకంగా 20K చెప్పినాడు. దీనికి 20K పెట్టే బదులు అది నేను వేసుకోకపోయినా పర్లేదు అనిపించింది నాకు. సో ఇంకా నేను తీసుకోలేదు. నేను ఫస్ట్ అయితే ఏ షాప్కి వెళ్ళినా మళ్ళీ అదే షాప్కి వెళ్ళి వాళ్ళకి శారీస్ ఇచ్చి చూపించాను అనమాట. ఈ శారీస్ పైకి సెట్ అయ్యే జ్యువెలరీ ఇవ్వండి అనేసి అని చెప్పి. వాళ్ళు చాలా కలెక్షనే చూపించినారు, కాకపోతే నాకు ఎప్పుడు వేసుకున్నట్టు అనిపించింది. ఎప్పుడు అసలు నాకు కొత్తగా అనిపించలేదు. రాణిహారం అని ఒకటి వచ్చింది, ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది, అది తీసుకోవాలనిపించింది. అది తీసుకుందామని అనుకున్నా, కాకపోతే అక్కడ ఏ షాప్స్లో లేదు. ఒక షాప్లో ఉంది, కాకపోతే అందులో నాకు కావాల్సిన కలర్ లేదు. ఇంకా నాకు ఆ రాణిహారం దొరకలేదు. సో నేనైతే గ్రీన్ది నాకు బాగా మ్యాచ్ అయింది అనిపించింది నా బ్లౌజ్కి అండ్ నా శారీకి.
ఇద్దరం ఇది కూడా సేమ్ తీసుకోవాలనుకున్నాం, నేను మా చెల్లి. కాకపోతే అవి అక్కడ 2 పీసెస్ సేమ్ లేవు. అందుకే నేను ఒకటి తీసుకున్నా అండ్ మా చెల్లి ఇంకో డిజైన్ తీసుకుంది. పండుగలంటే రెడీ అవ్వాలి కదా, రెడీ అవుతేనే కదా పండుగ, మనం పండగకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అమ్మాయిలము. కాబట్టి మంచిగా రెడీ అవ్వండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. అండ్ ఇంకొంతమంది లేని వాళ్ళు కూడా మాకు లేదు అని బాధపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, మంచి రోజులు అనేవి వస్తాయి. ఇప్పుడు వెయిట్ చేయాలి అంతే.